హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బియ్యం పిండితో చేసే ఒక స్వీట్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఈజీ ప్రాసెస్. ఇప్పుడు దీని ప్రిపరేషన్ కోసం ఒక కడాయి తీసుకొని అది వేడెక్కిన తర్వాత అందులో ఒక కప్పు బియ్యం పిండి వేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు వేయించుకోండి. పిండి అనేది అస్సలు మాడకూడదండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత పిండి అనేది ఈ విధంగా ఉంటుందండి. కలర్ అనేది లైట్‌గా చేంజ్ అవుతుంది. ఈ వేయించుకున్న పిండిని మొత్తం ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 2 కప్పుల పాలు తీసుకుంటున్నానండి. 1 కప్పు పిండికి 2 కప్పుల పాలు, 1 కప్పు పంచదార తీసుకోవాలి. ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నాను. ఈ పాలు అనేది మళ్ళీ కొంచెం వేడవ్వాలి. ఈ పాలు వేడయ్యే లోపల ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో 15 నుండి 20 బాదం పప్పులు, అలాగే కొన్ని జీడిపప్పులు తీసుకొని వీటిని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ మన పౌడర్ అనేది రెడీ అయిపోయిందండి. పాలు కూడా కొంచెం వేడయ్యాయి. కాచి చల్లార్చిన పాలు కాబట్టి కొంచెం మరిగితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు పంచదార వేసుకోండి. 1 కప్పు పిండి, 1 కప్పు పంచదార, 2 కప్పుల పాలు. అలాగే ఇందులోనే మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న బాదం జీడిపప్పు పౌడర్ కూడా వేసేసుకోండి. ఆ తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా ఈ విధంగా కలుపుకోండి. ఇక్కడ నేను ఫుడ్ కలర్కి బదులుగా పసుపు వేసానండి. పసుపు వేసుకోవడం వల్ల కలర్ఫుల్గా ఉంటాయి. అలాగే మనకు పసుపు అనేది యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ నేనైతే ఫుడ్ కలర్ని స్కిప్ చేసి పసుపు తీసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న బియ్యపిండి మొత్తం కూడా వేసుకొని విస్కర్ సహాయంతో బాగా ఈ విధంగా కలుపుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండి మొత్తం కూడా ఉండలు కట్టకుండా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఒక 2-3 మినిట్స్లో ఇది మొత్తం మనకి కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడుతుందండి. 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా బాగా మిక్స్ చేస్తూ ఉండండి. Everything just feels like a test that I fail, so depressed when I can't seem to get out. But something deep inside won't let me quit. I swear that I'm inspired by all this shit. Tell me that I can and I won't, that's what guides me the most. ఒక 2-3 మినిట్స్ తర్వాత పిండి అనేది ఈ విధంగా బాగా దగ్గర పడుతుందండి. మనం బాల్స్ లాగా చేసుకోవడానికి పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఈ విధంగా ఉన్నప్పుడు ఇందులో మీరు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయినా వేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. నెయ్యి అనేది లాస్ట్లో యాడ్ చేయండి. ఈ విధంగా యాడ్ చేయడం వలన కొంచెం ఆయిలీగా ఉండి మనం బాల్స్ చేస్తున్నప్పుడు చాలా స్మూత్గా వస్తాయి. అంటే ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఈ నెయ్యి మొత్తం కరిగేంత వరకు ఒక 1 మినిట్ పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా మీరు లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండి మొత్తం కూడా వేరొక బౌల్లోకి తీసేసుకోండి. మనం తీసుకున్న పిండిని మొత్తం కూడా ఒకసారి బాగా ఈ విధంగా కలుపుకొని చపాతీ పిండిలాగా కలుపుకొని మనం చపాతీ బాల్స్ చేసుకుంటాం కదా, అలా చిన్నగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా బాల్స్ లాగా చేసుకొని హ్యాండ్తోని కొంచెం ఫింగర్ సహాయంతో ఈ విధంగా ప్రెస్ చేసుకొని ఇప్పుడు దీన్ని కొంచెం డ్రై కోకోనట్ పౌడర్లో ఈ విధంగా డిప్ చేసుకోండి. డ్రై కోకోనట్ పౌడర్ మనకు షాప్స్లో దొరుకుతుందండి. దాంట్లో కొంచెం ఈ విధంగా ముంచుకొని వేరొక ప్లేట్లోకి పెట్టేసుకోవడమే అండి. మిగిలిన ప్రాసెస్ మొత్తం కూడా ఈ విధంగా చేసేసుకోండి. చాలా సింపుల్ అండి, చాలా ఈజీ ప్రాసెస్. ఈ షేప్స్ అనేది మీరు ఇలా రౌండ్గానే చేయాలని కూడా ఏం లేదండి. మీకు నచ్చిన షేప్స్లో చేసేసుకోవచ్చు. మీ పిల్లలు ఏ విధంగా తినడానికి ఇష్టపడతారో ఆ షేప్స్లో చేసేసుకొని డ్రై కోకోనట్ పౌడర్లో డిప్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఎలాంటి ఆయిల్ వాడకుండా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. చాలా హెల్తీ రెసిపీ కూడా. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి.
మిగిలిన పిండి మొత్తం కూడా ఈ విధంగా చేసేసుకోండి. ఆ తర్వాత పైన బాదం పప్పు కానీ లేదంటే జీడిపప్పుతో కానీ గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీగా ఉండే స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి. సూపర్బ్ టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.